నేను మీ మహి భరద్వాజ్ని. మీ అందరికీ కూడా హ్యాపీ డాటర్స్ డే. మీ తల్లి కూతుళ్ళ బంధం కలకాలం చివరి శ్వాస వరకు ఇంతే అనుబంధాన్ని పెనవేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా హ్యాపీ డాటర్స్ డే. ఈ సందర్భంగా ఒక కూతురనే పదానికి నిలువెత్తు నిదర్శనం, ఒక కూతురనే పదానికి నిర్వచనం చెప్పిన ఒక లేడీ గురించి మీతో షేర్ చేసుకుంటాను. ఆమె తన ఎక్స్ప్రెషన్స్తో, తన డైలాగు డెలివరీతో ఎంతో కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్న ఒక తెలుగు కమీడియన్. అలాగే ఎప్పుడు ఆమె వాయిస్ గలగల మాట్లాడుతూ ఉంటే మన పెదవులపైన చిరునవ్వు విరబూస్తూనే ఉంటుంది. అలాగే తెలుగు, తమిళ సినిమాల్లో తనదైన శైలిలో ఎన్నో సినిమాల్లో నటించి నవ్వులను అంటే మన కడుపుబ్బా ఆమె ఎవరో తెలుసా? కోవై సరళ. కోవై సరళ తెలుగు, తమిళ సినిమాల్లో ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను, పురస్కారాలను పొందిన ఒక లేడీ కమీడియన్. కోవై సరళను చూడగానే మనకు అసలు నవ్వు ఆగదు. ఆమె తమిళ యాసతో తెలుగు డైలాగ్స్ను డెలివరీ చేస్తుంటే అది నవ్వుల పంట పండాల్సిందే, పూయాల్సిందే. ఈమె 1962లో తమిళనాడులోని కోయంబత్తూరులో ఏప్రిల్ 7వ తారీఖున జన్మించడం జరిగింది. ఆమె 9వ తరగతి చదువుతుండగానే కేఆర్ విజయ్ కుమార్ నటించిన వెల్లి రథం సినిమాలో మొట్టమొదటిసారిగా ఆమె నటించారు. 10వ తరగతి చదువుతుండగానే 32 ఏళ్ల వయసున్న గర్భిణిగా నటించారు. ఎంతో గుర్తింపును సాధించారు. దీంతోపాటు ఆమె భాగ్యరాజ్కి 65 సంవత్సరాల అమ్మగా నటించడం అనేది సినీ తెరపైనే ఒక అద్భుతం. ఎందుకంటే అంత చిన్న వయసులో అంత పెద్ద రోల్ని పోషించి అద్భుతంగా పర్ఫామ్ చేసి ఎంతోమంది కోట్ల అభిమానులను సంపాదించుకున్నారు కోవై సరళ. అలాగే హీరోయిన్గా కూడా నటించారు. కాకుండా హీరోయిన్గా కూడా సతీ లీలావతి సినిమాతో ఆమె చాలా పెద్ద గుర్తింపుని పొందారు. దీంతోపాటు బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్ ఒక హిట్ కమీడియన్ పెయిర్. అంటే వాళ్ళు నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్. ఒక సినిమాకి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎంతో కీలకంగా ఉన్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. వీళ్ళతో హిట్ అయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. తెలుగు, తమిళ సినిమాల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగులో అయితే గ్రీకు వీరుడు, సందడే సందడి, దేశముదురు, ఎవడి గోల వాడిదే, ఇలా చెప్తూ పోతే ఎన్నెన్నో సినిమాల్లో ఆమె నటించడం జరిగింది. తమిళంలో ఎన్నో రివార్డులు అందుకున్నారు. అలాగే తెలుగులో ఓసిని ప్రేమ బంగారం కాను సినిమాకి గాను హాస్య నటిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు కోవై సరళ. తన యాసతో, డైలాగ్ డెలివరీతో, తన గలగల మాట్లాడే వాయిస్తో మనందరినీ, దేశం మొత్తాన్ని నవ్వించే కోవై సరళ తన పర్సనల్ జీవితంలో మాత్రం నవ్వులు కరువైనాయి. అసలు ఆమె జీవితంలో నవ్వు అనే పదానికే ఆమె డిక్షనరీలో ప్లేస్ లేకుండా పోయింది. అదేంటి అంటే ఆమె పర్సనల్ జీవితానికి వస్తే ఆమెకు 4 చెల్లెళ్ళు. ఆ 4 చెల్లెళ్లను పెంచి పోషించడానికి తన యాసతో, డైలాగ్ డెలివరీతో, తన గలగల మాట్లాడే వాయిస్తో మనందరినీ, దేశం మొత్తాన్ని నవ్వించే కోవై సరళ తన పర్సనల్ జీవితంలో మాత్రం నవ్వులు కరువైనాయి. అసలు ఆమె జీవితంలో నవ్వు అనే పదానికే ఆమె డిక్షనరీలో ప్లేస్ లేకుండా పోయింది. అదేంటి అంటే ఆమె పర్సనల్ జీవితానికి వస్తే ఆమెకు 4 చెల్లెళ్ళు. ఆ 4 చెల్లెళ్లను పెంచి పోషించడానికి సినిమాల్లో ఫుల్ ప్లెడ్జ్డ్గా అంటే డే అండ్ నైట్ రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదించి వాళ్ళ చెల్లెళ్లను పెళ్ళిళ్ళు, పేరంటాలు అన్ని రకాలుగా ఎలాంటి లోటు లేకుండా ఒక తల్లి, తండ్రి స్థానంలో ఉండి 4 చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేయడం అనేది జరిగింది. సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల, చెల్లెల భారాన్ని తన భుజాన ఎత్తుకోవడం వల్ల తన పర్సనల్ జీవితంలో తన పెళ్ళిని అవాయిడ్ చేశారు కోవై సరళ. దీంతోపాటు ఈ చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్ళిళ్ళ తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా విదేశాల్లో చాలా మంచి పొజిషన్లో సెటిల్ చేయడానికి కూడా ఈమె సర్వశక్తుల తన దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ని వాళ్ళ చెల్లెలకు, చెల్లెల పిల్లలకు ఇవ్వడం అనేది జరిగింది. కానీ దీనికి రిటర్న్ గిఫ్ట్గా వాళ్ళ చెల్లెలు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా కోవై సరళకి? ఇవన్నీ పోను ఇంకా తన దగ్గర ఆస్తులు ఉన్నాయని, అవి కూడా మాకే చెందాలని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది.
ఆ విషయం ఒకదాంతోనే కోవై సరళ ఎవరైతే ఉన్నారో చాలా చలించిపోయారు. అంటే తన జీవితాన్నే పణంగా పెట్టి, తన సర్వస్వాన్ని కోల్పోయి చెల్లెల కోసమే ఇదంతా చేసిన తర్వాత వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు వీటితో తనకి షుగరు, బీపీ, అనారోగ్య సమస్యలన్నీ చుట్టుముట్టాయి. దీంతో చాలా వరకు ఆమె అటు మెంటల్‌గా, ఇటు కూడా చాలా వరకి అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వచ్చింది. దీనికి తోడు సినిమాల్లో ఛాన్సులు కూడా చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె ఒక సాదా సీదా ఒక మామూలు లేడీగా ఒంటరిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఎంతో మందిని నవ్వించే ఆమె జీవితంలో ఎంత మించిపోయే అంశాలు ఉన్నాయో మనం గుర్తించవచ్చు. స్వార్థానికి, కన్నింగ్ ఆలోచనల ఆయనను చాలా వరకు నష్టపరిచి కష్టపరిచిందని చెప్పొచ్చు. ఒక కూతురు అనే పదానికి అర్థం పరమార్థం కోవై సరళ. అంటే మనకు కనబడే తెర మీద చూసే కోవై సరళ జీవితంలో ఇలాంటి అంశాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. కాబట్టి ఈ హ్యాపీ డాటర్స్ డే సందర్భంగా ఆమె గురించి చెప్పాలని నాకు అనిపించింది. సో ఆమె గురించి మీకు చెప్పడం జరిగింది. హ్యాపీ డాటర్స్ డే మరొకసారి మీ అందరికీ కూడా.